మేము చేను దగ్గరికి వెళ్ళినామండి. జొన్న వేసి ఉన్నాం. మేము జొన్న పొలం దగ్గరికి పోయినాము. నేను మా వారు పొలం చూస్తే అండి పచ్చ పురుగు చేనంతా వ్యాపించిందండి. అయ్యో చేనంత ఉంది ఈ పురుగు అని భయపడతా ఉన్నా. ఆ పక్క పొలం వాళ్ళు అప్పుడు వాళ్ళ పొలం చూసుకుంటున్నారు. అయ్యా పొలంలో పురుగు ఎక్కువ ఉంది, లేబర్ దొరకడం లేదు, ఎట్లా అయ్యా ఈ పురుగుతో అంటే, అమ్మ మేము కూడా డోన్తో కొట్టించినమ్మా, విజయవాడ నుంచి వచ్చిండరు డోనోళ్ళు, వాళ్ళకు చెప్పి కొట్టిపించుకున్నాం మేము. వాళ్ళ నెంబర్ ఉంది కావాలంటే ఇస్తా, మీరు ఫోన్ చేసి పిల్లంపుకొని కొట్టుకోండి అమ్మా అన్నాడు. దేవునిలాగా వచ్చినాడు టయానికి ఆయన. ఆమె నెంబర్ తీసుకొని వాళ్ళకు ఫోన్ చేసినాం. డోనోళ్ళకు ఫోన్ చేస్తే వస్తాం సార్ అన్నారు. మా వారు ఫోన్ చేసి ఉంటే ఎన్నింటికి వస్తారంటే నా 3 కోసం అన్నారు. మీరు పోయి మందు తెచ్చి పెట్టుకోండి, మేము 3 వచ్చి మీకు పొలానికి మేము డోన్తో పిచికారీ చేస్తామని చెప్పిండ్రు. మేము అదరా బదరా అంటే అప్పటికే 1:30 అట్లా అయింది. భోజనం కూడా చేయలే. పోయి మా వారు జొన్నకు పచ్చ పురుగుకు కొరాజిన్ కొడితే చనిపోతుంది, మాకు తెలుసు అది. అందుకని కొరాజిన్ తీసుకొచ్చుకున్నాము. కొరాజిన్ తీసుకొచ్చి ఇంటికి వచ్చేవరకు 2:30 అట్లా అయింది. భోంచేసి మేమిద్దరము వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ పొలం దగ్గరికి వచ్చేసిండ్రండి. ఆమె పిచికారీ చేసిండ్రు. ఎంతండి కనీసము అదే కన్నా మందు లేబర్తో కొట్టియాలంటే పిచికారీ చేపియాలంటే ఉదయం నుంచి 4 వరకు ఉండింటుంది. వాళ్ళు 1 గంటకే అండి 3కి వచ్చిండ్రు, 4 అంతా అయిపోయేసిపోయినారు. ఎంతో సంతోషపడినా నేను. ఈ పొలాలు ఎట్లా అంటే అండి, చిన్న బిడ్డకు జ్వరం వచ్చింది అనుకోండి, రేపు చూపించములంటే వాడికి ఎంత సీరియస్ అవుతుందో పొలం గుడికి అంతే అండి. ఈరోజు మందు మన కంటికి కనపడిందంటే వెంటనే మనం మందు పిచికారీ చేసుకోవాలా, లేదంటే చేనంతా వ్యాపించుతుంది, నష్టపోయేది మనమే. కాబట్టి మనం ఏ టయానికి పిల్లలకు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో పొలం గుడికి అంతండి. ఏ టయానికి నీళ్లు పెట్టాలనో ఆ టయానికి పెట్టాలా, ఏ టయానికి కలుపు తీపియాలనో ఆ టయానికి తీపియాలా, ఏ టయానికి మందులు కొట్టాలనో ఆ టయానికి మందులు కొట్టాలా, ఏ టయానికి సతవలు వేయాలనో ఆ టయానికి వేయాలండి. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. చాలా భయపడినామండి ఆ పురుగును చూసి. ఆ డోనోళ్ళు 1 గంటకే మొత్తం 7 ఎకరాలు పిచికారీ చేసిండ్రండి. ఆ కొరాజిన్ మందుతో విపరీతంగా ఉండింది, చనిపోయింది. అంతే అండి.